మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో రాజకీయ వేడి రాజుకుంది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ అభ్యర్థి బుట్టంగారి మాధవరెడ్డి ఓటమిపై బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కేశవపూర్ వార్డులో మాధవరెడ్డి ఓటమిని బీసీల విజయంగా ఆయన అభివర్ణించారు. బీసీల నోటికాడ ముద్దను లాక్కొని రిజర్వేషన్లకు అడ్డుపడిన వ్యక్తికి ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. మాధవరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టిన మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ వెంటనే బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జాజుల డిమాండ్ చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి బీసీ రిజర్వేషన్లను న్యాయస్థానాల ద్వారా అడ్డుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్లు దక్కకుండా చేసినటువంటి బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకమైనటువంటి బుట్టంగారి మాధవరెడ్డిని కేశవాపూర్ మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని కేశవాపూర్ వార్డు గ్రామ ప్రజలందరూ కలిసి ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడించినందుకు వారందరికీ 3 కోట్ల మంది బీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ వ్యతిరేకి బీఫామ్ ఇచ్చి గులాబీ కండువ కప్పి ఇవాళ తమ పార్టీ ఎమ్మెల్యే ద్వారా బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలిపించాలని శతవిధాలకు ప్రయత్నం చేసింది. కానీ మేము అప్రమత్తమై ఇలాంటి బీసీ ద్రోహిని చిత్తుగా ఓడించాలని చెప్పి అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశాం. మా విజ్ఞప్తిని మన్నించి ఇవాళ ఈ మాధవరెడ్డి లాంటి బీసీ ద్రోహిని ఓడించినందుకు ఇలా బీసీ సమాజం చాలా సంతోషంగా ఉంది. మేము 100% అగ్రకులాలకు రెడ్డి సమాజానికి వ్యతిరేకం కాదు. కానీ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా బీసీలకు రావాల్సినటువంటి ఇవాళ బీసీ రిజర్వేషన్లను గద్దొచ్చి కోడిపిల్లని తన్నుకపోయినట్టు తన్నుకపోయి ఇవాళ బీసీల ఉసురు తగిలి ఇలా మాధవరెడ్డి ఓడిపోయాడు.